ఇక తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా చెప్పండి. మిథున రాశి మృగశిర నక్షత్రము 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వసు నక్షత్రము 3 పాదాలు కలిస్తే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యత 1, అగౌరవము 7 ఇలా ఉన్నాయి. ఏమి ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మిథునములోనే గురువు ఉన్నాడు. ఈ సంవత్సరము గురువు రాజైనాడు కనుక ఇక్కడే అద్భుతమైనటువంటి యోగవంతముగా ఉంటుంది మిథున రాశి వాళ్లకు అని చెప్పవచ్చు. ఈ సంవత్సరము కీర్తి, ఎక్కడ లేని కీర్తి అంతా కూడా వీళ్ళకే. భగవంతుని ఎంత ఆరాధిస్తాము, ఎంత కీర్తించినా భగవంతుడికి తక్కువే ఉంది అన్నట్టుగా మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎంత కీర్తించిన వాళ్ళనే అందరూ కూడా అబ్బో వీళ్ళు 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 అనేటువంటిది ఒక యోగం అనేది నడుస్తుంది గాక. ధనలాభము, శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలు చేయించేటువంటి విధానంలో చేయుతూ ఉండటము, దైవారాధనకు సంబంధించినటువంటి విషయాల్లో పాల్గొనటము, క్షేత్ర దర్శనము లాంటివి చేయటము, ఉద్యోగస్తులకు తప్పకుండా మార్పు అనేటువంటిది వస్తూ ఉన్నది. స్థాన చలనము, ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి స్థాన చలనం లేదా తమ ఊరికి అనుకూలమైనటువంటి చోటికి వెళ్ళటము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. పై అధికారుల యొక్క ప్రశంసలు, నువ్వు బాగా చేస్తున్నావయ్యా, నువ్వు ఇంకా బాగా చేయాలి, నీకు మేము మరి ప్రమోషన్ ఇవ్వాలి కదా అని, జీతం పెంచాలి కదా అని అనిపించుకోవటము, ఇలాంటివి అనేక రకాలుగా. ఒకవేళ పెళ్ళయినటువంటి వాళ్ళు గనక ఈ రాశి వాళ్ళు ఉంటే, పిల్లలుంటే, పిల్లల వలన మంచి అద్భుతమైనటువంటి యోగవంతం అవుతుంది వీళ్ళకి. ఏ పనులు చేపట్టినా అద్భుతముగా నెరవేరుతాయి. విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది. అనుకున్నది సాధిస్తారు, మంచి ఉద్యోగాలు లభిస్తాయి, మెడల్స్ సాధిస్తారు. వ్యాపారస్తులకు అత్యంత ఆనుకూల్యతతో ఉన్నది, చాలా అనుకూలముగా ఉన్నది. ఈ రాశి వాళ్ళు ఎందులో ఉండినా, ఎటువంటి ఉద్యోగములో ఉండినా, ఎటువంటి వ్యాపారములో ఉండినా మీదే అనుకూలము, మీకే యోగము అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తిరిగే లేదు అనేది తెలియజేస్తూ ఉన్నాను. ఓకే గురువుగారిక పరిహారం, అలాగే రంగులు దిక్కుల విషయం, సంఖ్య ఏ సంఖ్య అయితే కలిసి వస్తుందో చెప్పండి. వీళ్లకు సంఖ్యాపరముగా 9 సంఖ్య బాగా కలిసి వస్తుంది వీళ్లకు. తర్వాత ఎరుపు, తెలుపు, మామూలు ఎరుపు గాని తెలుపు గాని ఈ సంవత్సరము వాడితే మీకు అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఈ సంవత్సరం అంతా మీకు అన్ని రకాల విజయాలు కలుగుతాయి అనేది తెలియజేస్తున్నాను.